గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయ్యి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంటే 2016 నుండి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది జనరల్ హాస్పిటల్. అంటే ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు. అయితే ఇనీషియల్గా ఉన్న స్టాఫ్ తక్కువగా ఉంది. ఓపీ అరౌండ్ 300 to 500 వచ్చేవాళ్ళు. ఇప్పుడు దినదిన అభివృద్ధి చెంది ఇప్పుడు 1800 నుండి 2000 వరకు ఓపీ వస్తున్నారు. ఇన్పేషెంట్ కూడా 500 నుండి 600 వరకు ఉంటారు. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, తర్వాత ఆబ్స్టెట్రిక్ అంటే చిన్న తల్లి పిల్లలకు, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా, దాంతోపాటు ల్యాబ్ డిపార్ట్మెంట్స్ పెథాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, సో అన్ని డిపార్ట్మెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేస్తున్నాయి. సో ఇక్కడికి అంటే డెలివరీలో కనీసం 700 నుండి 900 వరకు డెలివరీ అవుతాయి ఈ మంత్. సర్జరీస్ కూడా ఆర్థోపెడిక్ అరౌండ్ 100 కేసెస్, జనరల్ సర్జరీ కూడా అరౌండ్ 100 కేసెస్, మేజర్ కేసెస్ అవుతాయి. అదేవిధంగా మైనర్ కేసెస్ అరౌండ్ 2000 వరకు అవుతాయి. సో ఆబ్స్టెట్రిక్ డిపార్ట్మెంట్కి రీసెంట్గా ఒక అంటే అన్మ్యారీడ్ యంగ్ అమ్మాయి వచ్చింది. సో ఆమె పొట్ట నిండా అంటే ఓవరీ నుండి అండర్ వచ్చింది. దాని నుండి ఆమె చాలా హాస్పిటల్స్ తిరిగిన తర్వాత అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ మన ఆబ్స్టెట్రిక్ డిపార్ట్మెంట్ డాక్టర్లు చూసి ఆమె ఎగ్జామిన్ చేసి కావాల్సిన టెస్ట్లు అంటే అల్ట్రాసౌండ్ స్కాన్, సిటీ స్కాన్ చేయించారు. తర్వాత దాని నుండి పొట్టంతా ఓవేరియన్ సిస్తో మొత్తం మొత్తము అంటే సైజ్ అరౌండ్ 20 to 25 సెంటీమీటర్ సైజు పొట్టంతా అదే ఉంది. అంటే పేషెంట్కి చాలా ఇబ్బందికరంగా అంటే నొప్పితో పాటు బరువుగా అనిపించడం. నేను చాలా యంగ్ అమ్మాయి. సో ఆ విధంగా ఉండడం ఇక్కడ వచ్చి అన్ని టెస్ట్ చేసిన తర్వాత మేము అది క్యాన్సర్ కాదు, అండంలో ఉన్న కిత్తి లాగానే మేము డయాగ్నోస్ చేసాము. కాకపోతే అన్నిసార్లు కూడా అది మనం అనుకున్నట్టుగా క్యాన్సర్ కాకుండా ఉండడము లేదా క్యాన్సర్ ఉండడము అనేది ఆపరేషన్ చేసినప్పుడు కొంతవరకు తేడా అయ్యే అవకాశం ఉంటుంది. సో దాని గురించి లాప్రోస్కోపీ ద్వారా మేము డైరెక్ట్ సర్జికల్ టీమ్, అనస్థీషియా డాక్టర్ సహకారంతో చేశాం. సో ఇప్పుడు ఓబీజీ డాక్టర్ లక్ష్మీ ఆ కేసు గురించి మీకు వివరంగా చెప్తాను. మా ఓపీ డిపార్ట్మెంట్కి ఆల్మోస్ట్ 15-14 తారీఖు మే మంత్ వచ్చారు. ఆమె అంటే చాలా కట్టుముట్టుతో ఉన్న డిస్కంఫర్ట్ ఉన్న మొత్తం ఉబ్బిపోవడం. ఇక్కడికి వచ్చినాక మా అల్ట్రాసోనోగ్రఫీ టీం వాళ్ళతో మాట్లాడి ఏదైతే గడ్డ అయితే ఉందో అది ఓవరీ నుంచి వస్తుందని తెలుసుకొని అది చూసి ఆమె చెప్పాము ఇక్కడ ఆపరేషన్ అవుతుంది. చాలా వరకు నీ అండంని అంటే పెళ్లి కాలేదు కదా, చిన్న అమ్మాయి కదా, నీ అండం నుంచి నీకు ఫర్టిలిటీ అంటే ఫ్యూచర్ సంతానోత్పత్తికి ఏం ప్రాబ్లం కాకుండా చూస్తాము, మ్యాక్సిమం నీకు నమ్మకం చేస్తాము, అడ్మిట్ కంటే వాళ్ళు మా మీద నమ్మకం పెట్టుకొని అడ్మిట్ అయ్యి ఇక్కడ రేడియాలజీ డిపార్ట్మెంట్లో మళ్ళీ సిటీ స్కాన్ చేయించి 1-2 సార్లు డిస్కస్ చేసుకొని ఇది క్యాన్సర్ ఉండే అవకాశాలు తక్కువ, సో బినైనే ఉంటుంది కాబట్టి లాప్రోస్కోపీ ద్వారా చేయవచ్చు, ప్లస్ మీ అందాన్ని ఉంచవచ్చు అని చెప్పి తర్వాత అనస్థీషియా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఆ పేషెంట్ని సర్జరీ పోజ్ చేసి ఈ మంత్ మే 23rd రోజు పేషెంట్కి ఆపరేషన్ చేశాం. అది చాలా పెద్ద సిస్టమ్. అంటే ఆల్మోస్ట్ మొత్తం అబ్డామిన్ మొత్తం పైన అబ్డామిన్, కింద అబ్డామిన్, పెల్విస్ మొత్తం ఆక్సిఫై అయింది. దాంతో పక్కన టేబులన్నీ కూడా పుష్ అయిపోయింది, పక్కకు అటు ఇటు పుష్ అయిపోయింది. ఇటువంటి సర్జరీ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సర్జరీ చేసేటప్పుడు ఆ ఫ్లూయిడ్ అయితే తీసినాక పేషెంట్ కొలాప్స్ అవుతుంది. అట్లా కాకుండా ఇక్కడ అనస్థీషియా డిపార్ట్మెంట్ టీం వాళ్ళతో పేషెంట్ అంటే త్రూఅవుట్ ద సర్జరీ పేషెంట్ వైటల్స్ అన్ని స్టేబుల్ ఉండి పేషెంట్ ఆ సర్జరీని కట్టుకోగలిగింది. అదొకటి. ఇంకొకటి ఎన్ని స్కాన్ చేసినా, సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేసినా, ఎన్ని టెస్టులు చేసినా అంత పెద్ద గడ్డ యూజువల్గా చాలా వరకు క్యాన్సర్లో ఉండే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు పేషెంట్కి ఉత్తి ఓవరీ అంటే గడ్డకాడికి తీస్తే డిసీజ్ ప్రాసెస్ అంటే ఆ పెథాలజీ అట్లనే పెట్టినట్లే మొత్తం తీయాలంటేనేమో అమ్మాయి చిన్నగా అమ్మాయి, ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో అమ్మాయికి పెళ్ళి అనేది ఉంటుంది. సో పెథాలజీ డిపార్ట్మెంట్తో ముందే డిస్కస్ చేసుకొని ఆన్ టేబుల్ కొంచెం ఆ ఫ్లూయిడ్ ఆ టిష్యూ బ్యాక్సీకి పంపించాం. యూజువల్గా ఫ్రోజన్ సైటాలజీ అంటారు, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లోనే ఉంటుంది యూజువల్గా ఫ్రోజన్ సైటాలజీ. ఇక్కడ నవల్ కిషోర్ సార్ హెల్ప్తోనా సార్ చెప్పారు మాకు టేబుల్ మీద పంపించండి అమ్మా, మేము చెప్తాము క్రష్ సైటాలజీ.
అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫ్రోజన్ సైకాలజీ లాగానే చేసి సార్ చెప్పారు ఇది మ్యాలిగ్నెన్సీ అవకాశాలు తక్కువ, మ్యాలిగ్నెన్సీ లేదు, ఓన్లీ బినైన్ అయ్యి. సో బినైన్ అయినందుకు మేము ఓన్లీ ఆ గడ్డకాడికి తీసి ఆమె ఓవరీని ప్రిజర్వ్ చేసాం. ఓవరీని ప్రిజర్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మిగతా వాళ్ళ లాగానే పెద్ద సర్జరీ అయింది కాకపోతే ఓవరీ ఉంది. ఫ్యూచర్ అంతా ఫర్టిలిటీకి ఎటువంటి ప్రాబ్లం కాదు. అందరిలాగానే పెళ్లి చేసుకోవచ్చు, ప్రెగ్నెన్సీ కావచ్చు, పిల్లలని కనవచ్చు. ఇది గడ్డ కూడా మేము ఇంకొక థర్డ్ పార్ట్ సర్జరీ పార్ట్. ఒకటేమో ఆపరేషన్ కన్నా ముందు డయాగ్నోసిస్, తర్వాత డ్యూరింగ్ ఆపరేషన్ అప్పుడు విత్ అనస్థీషియా వాళ్ళ హెల్ప్, డ్యూరింగ్ సర్జరీ పెథాలజీ వాళ్ళ డిపార్ట్మెంట్ కోఆపరేషన్, అండ్ ఫోర్త్ ఏమో ఆపరేషన్ బటన్ చిన్న రంధ్రాల ద్వారా చేసినాం, పెద్ద కోతలు లేకుండా. యూజువల్గా అమ్మాయికి ఆపరేషన్ చేయాలంటే మొత్తం అబ్డామిన్ మొత్తం ఇన్సిషన్ ఇవ్వాలి. అట్లా కాకుండా చిన్న రంధ్రాల ద్వారా 3 రంధ్రాల ద్వారా చేసి ఆ గడ్డను తీసేసి పేషెంట్కి అంటే డ్యూరింగ్ ఆపరేషన్ అప్పుడు కానీ ఆపరేషన్ తర్వాత కానీ అసలు పెయిన్ లేకుండా మిగతా వాళ్ళు ఎంత తొందరగా రికవర్ అవుతున్నారో అంతకన్నా ఎక్కువ తొందరగా రికవర్ అయ్యింది పేషెంట్. ఆ తర్వాత సర్జరీ అయినాక పంపిస్తే అది కూడా బినైన్ అయినా వచ్చింది, మ్యాలిగ్నెన్సీ ఏమీ లేదు. సో ఇది చాలా అంటే అరుదైన సర్జరీ. అంత పెద్ద గడ్డ ఓవరీస్ నుంచి వస్తాయి, కాకపోతే మ్యాలిగ్నెన్సీ ఉండే అవకాశాలు తక్కువ. ఆ మ్యాలిగ్నెన్సీ ఉందా లేదా ఆన్ టైం డయాగ్నోస్ చేసుకొని మేము అందరినీ తీసి పేషెంట్కి ఫ్యూచర్ అంటే అన్ని అంటే ఫ్యూచర్ ఫర్టిలిటీ ప్రిజర్వ్ చేసి పేషెంట్ని సంతోషంగా ఇంటికి పంపించడం వల్ల ఇంటికి పంపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్లస్ ఇది నాకు తెలిసి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు అయ్యే పని కాదు. సో అన్ని డిపార్ట్మెంటల్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆపరేషన్ కోఆర్డినేషన్ హాస్పిటల్స్ ఉంటాను జీవన్ సార్ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా పక్కనే ఉండి ఇంకా మాకు ఏమైనా హెల్ప్ అయితే చేసి మమ్మల్ని ముందుకు నడిపించి పేషెంట్ రికవరీ అవడానికి సహకరించినందుకు చాలా సంతోషం. కూడా ఆరోగ్యశ్రీలో చేశామండి. ఇదే ఆపరేషన్ కార్పొరేట్కి వెళ్తే కనీసం 2-3 లక్షలు ఈజీగా ఖర్చు అవుతుంది. సో ఆ ఆపరేషన్ ఇక్కడ ఫ్రీగా ఆరోగ్యశ్రీ కింద చేశాము. సో ప్రజలకు తెలియజేయడం ఏమంటే ఇక్కడ అన్ని రకాల ఆపరేషన్ చేస్తాము, ఆ తర్వాత ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి ఖర్చు లేకుండా అంటే కాకుండా ఆరోగ్యశ్రీ లేకున్నా కానీ హాస్పిటల్లే ఖర్చులు భరిస్తూ గవర్నమెంట్ సపోర్ట్తో మేము ఫ్రీగా అందరికీ పేషెంట్స్కి అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇదే ఉద్దేశంతో మేము పత్రికాముఖంగా ప్రెస్ మీడియా తెలియజేస్తాం.